గిరి ప్రదక్షిణ పూర్తి చేసి అరుణాచలేశ్వరుడిని దర్శించుకొని ఒక కొత్త ప్రశాంతతో రంగన్న తన ఊరికి తిరిగొచ్చాడు. అద్భుతాలు ఒక్క రోజులో జరగవు, కానీ నమ్మకం అద్భుతాలను జరిపిస్తుంది. ఊరికి వచ్చిన నెల రోజుల తర్వాత ఊహించని విధంగా ఓ ఫోన్ వచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు తనతో ఆడుకొని హైదరాబాదులో పెద్ద వ్యాపారిగా స్థిరపడిన తన బాల్యమిత్రుడు యాదృచ్ఛికంగా ఊరికి వచ్చిన అతను రంగన్న పరిస్థితి గురించి తెలుసుకుని చలించిపోయాడు. వెంటనే అతనికి కావలసిన డబ్బును వడ్డీ లేకుండా ఇచ్చి ఆదుకున్నాడు. అంతేకాదు, రంగన్న కూతురి పెళ్లి బాధ్యత కూడా తానే తీసుకున్నాడు. కొన్ని నెలల్లోనే రంగన్న కూతురి పెళ్లి ఘనంగా జరిగింది. ఆ తర్వాత వరుణుడు కరుణించి పొలంలో పంటలు కూడా బాగా పండాయి. 2 ఏళ్లలో రంగన్న తన స్నేహితుడి అప్పు తీర్చడమే కాకుండా తన కాళ్ళ మీద తాను నిలబడ్డాడు. ఇప్పుడు అతని కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి, కానీ అవి బాధతో వచ్చినవి కావు, ఆనందంతో కృతజ్ఞతతో వచ్చిన ఆనంద బాష్పాలు. తన కష్టం అరుణాచలేశ్వరుడి దయతో కర్పూరంలా కరిగిపోయిందని అతను ప్రతి ఒక్కరికి చెబుతుంటాడు.